నమస్తే, నేను కపర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమం మనం ప్రతిరోజు పత్రికల్లో వస్తున్నటువంటి ప్రధాన అంశాలేంటి, వాటిపైన జరిగేటువంటి అంటే వాటి వెనుక దాగునేటువంటి అసలు నిజాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజం కార్యక్రమం ఈరోజు మనం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త ధరణి పైన వచ్చింది. ధరణి అంటే దరిద్రం అని చెప్పి జనమంతా అంటా ఉంటే ప్రభుత్వం మాత్రం ధరణి వల్లనే అంతా జరుగుతుందని చెప్పి చెప్తా ఉంది. ఈ ధరణి అనేది పోతే దళారులు వస్తారు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ధరణి దారుణాలు పేరుతోటి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త ధరణి లబ్ధిదారు అంటే ధరణిల వల్ల భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాల తరబడి ధరణిలో జరుగుతున్నటువంటి అవకతవకలపైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తున్నా వాళ్ళు పట్టనట్టుగా ఉంటున్నటువంటి ఒక పెద్ద కథనాన్ని ఈరోజు ధరణి దారుణాలు అనేటువంటి వార్త ఒకటి వచ్చింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక రోజు దశాబ్ది దారెటు పేరుతోటి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అంశం పైన వార్తలు రాస్తున్నా. అందులో క్రమంగా ఇలా ధరణి విషయం రాసినట్టుగా మనం చూడొచ్చు. అట్లనే మద్దతు వరికి మా మద్దతు ధర 143 పెంపు అని చెప్పి ఒక వార్త కూడా మనకు ప్రధానంగా ఈ రోజు కనబడతా ఉంది. మరింత మద్దతు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర పెంచింది. అట్లనే మక్కలకి పత్తికి కూడా మద్దతు ధర పెంచినట్టుగా ఇవాళ మనకు ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వార్త ఉంది. తర్వాత వేలి ముద్రలు ఎవరికో తేలిపోతుందంటే వివేక హత్యకు సంబంధించిన కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వార్త ఒకటి. సన్నాసులు దద్దమ్మలు తెలివిలేనోళ్ళు ఏది కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపాటు, ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా వస్తారని ధ్వజం, కేసీఆర్ మళ్ళీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి. ఇది కేటీ రామారావు నోటికి ఏదొస్తే అది అదుపు లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయంలోనే కాదు అన్ని వారిని ఎవరు విమర్శిస్తే వాళ్ళని సన్నాసులు దద్దమ్మలు తెలివినేనులు గంగిరెద్దులు అంటే అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మళ్ళీ నిన్న ములుగులో మాట్లాడినటువంటి మాటలను కూడా ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. తర్వాత అనుబంధాలపై గుడ్డలిపోటు అని చెప్పి 2 ఎకరాల స్థలం కోసం 2 ఎకరాల కోసం నరుకున్న సొంత అన్నతమ్ములు వారి పిల్లలు యాదాద్రి భువనగిరి జిల్లా మానాయికుంటూ దారుణమైనటువంటి ఒక వార్త కూడా మనకి ఇలా కనబడుతుంది. తర్వాత మా వల్ల కాదు, చెరువు పండుగలో యాటలు కోసి భోజనాలు పెట్టడం భారమే అంటే ప్రభుత్వం ఏం చెప్పింది, సర్పంచుల మీద ఒక భారం వేసింది. చెరువు పండుగ చేయాలి, చెరువు పండుగ చేయాలంటే ఏం చేయాలంటే చెరువు కట్టల దగ్గర వెంట కట్టల మీద యాటలు కోసి ఊరోళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. అసలే సర్పంచులు భోజనాలలో పురుగు మందు కలుపుకొని తిని చచ్చిపోయేటువంటి పరిస్థితులలో ఉంటే రూపాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళకి లేకపోతే పెట్టిన పైసలే ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయకపోతే మళ్ళీ కొత్త భారం వాళ్ళ మీద వేస్తుంది అనేటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇది మళ్ళీ తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే బీజేపీతో మళ్ళీ దేవగౌడ చెల్లి, లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు తహత, విపక్షాల కూటమి సన్నాహాలకు దూరం, మాజీ ప్రధానితో ఫరూక్ అబ్దుల్లా భేటీ అనేటువంటి ఒక వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇక దీంతో పాటు మనం ఒకసారి ఈనాడు దినపత్రికను చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో రైళ్ల రైళ్లు అంటే అనేక రైళ్లు కిక్కిరిసిన రైళ్లు లైన్లు సామర్థ్యాన్ని మించి రాకపోకలు, లైన్ల వినియోగం 150 నుంచి 245% వరకు, కీలక మార్గాల్లో సింగిల్ ట్రాకే, మంజూరు చేసిన వాటికి ఏళ్ల తరబడి జాప్యం, పనులు మొదలుపెట్టిన చోట సరిపడా లేని కేటాయింపులు అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనపడుతుంది. అట్లనే మోసపోయి గోసపడొద్దు అని చెప్పి కేటీ రామారావు చేసినటువంటి మాటలు, కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు, రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై కొందరి కడుపుమంట కేటీఆర్ ఇచ్చినటువంటి ఒక వార్త. నింగిలో చుక్కలు కాదు నీటి చుక్కలు ఇవ్వలేరా, కేంద్ర పాలకులు నిలదీసేందుకు ప్రతి పౌరుడు జాగృతం కావాలని చెప్పి సీఎం కేసీఆర్ అనేటువంటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి కొందరు బారాసలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇలా చూడొచ్చు. ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో 60 ఎంపిక, కులవృత్తులకు ఆర్థిక సాయంపై ప్రభుత్వ నిర్ణయం, రోజుకు కనీసం 50 యూనిట్లు గ్రౌండ్ చేయాలి, కలెక్టర్తో మంత్రి గమలు. అంటే పూర్తిగా లబ్ధిదారులు ఎంపిక చేసేటువంటి ప్రక్రియ మొత్తం కూడా రాజకీయ పరంగా మారిపోయింది. ఇందులో ఎవరు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, మంత్రులకు ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉంటే వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూరేటువంటి ఒక క్రమం ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మెల్లమెల్లగా తీసుకొని వచ్చింది. ఎమ్మెల్యే తర్వాత మంత్రి అనుమతి లేని ఏ పథకము అమలు అయ్యేటువంటి అవకాశాలు లేవనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. అట్నే వరికి 143 పెంపు అనేటువంటి ఒక వార్త. నీటి వనరులకు నీరాజనం అని చెప్పి చివ్వెంల గ్రామంలో కాళేశ్వర జలానికి 1,00,000 జనహారతి కార్యక్రమానికి హాజరైన ప్రజలు అంటూ ఒక వార్త. ఇది ఒక షో అనమాట. అట్టాసంగా సాగునీటి దినోత్సవం, వివిధ ప్రాజెక్టుల వద్ద పాల్గొన్న ప్రజాప్రతినిధులు ఇది ఒక షో చేస్తా ఉన్నారు. ఏంటంటే నీరు సమృద్ధిగా ఉంది అనేటువంటి పేరుతోటి ఒక షో చేసేటువంటి ఒక కార్యక్రమం పెట్టినారు. అందులో రికార్డు స్థాయిలో జనహారతి అంటూ సూర్యాపేటలో మంత్రి
జగదీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం జిల్లాలో 1,00,000 జన హారతి పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించింది. ఇది కూడా ప్రధానంగా ఈనాడులో రాశారు. రాజన్న భక్తులకు వసతి కష్టాలు అని చెప్పి సిరిసిల్లలో వసతి సౌకర్యం లేదనేటువంటి ఒక వార్త. ఏకరూప రంగు మారి గందరగోళం, అంటే ఏకరూప దుస్తులు, అంటే స్కూళ్ళలో ఇచ్చేటువంటి యూనిఫామ్ దుస్తులకు బట్ట సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి వార్త కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలు చూద్దాం. సాక్షి దినపత్రికలో పగ్గాల మార్పుకే ముగ్గు, ఇది బీజేపీలో బీజేపీలో అధ్యక్ష మార్పు జరుగుతుంది అనేటువంటి ఒక వార్త ఇలా ప్రధానంగా కనబడతా ఉంది. సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి, బీజేపీలో ప్రక్షాళనకు ప్రయత్నం చేస్తా ఉన్నారనేటువంటి వార్త ప్రధానంగా ఇలా కనబడుతుంది. అట్నే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణి అని చెప్పి నిన్న కేటీ రామారావు ఏదో చెరువులో గోదావరికి చీర పసుపు కుంకుమలతో కూడిన సారి సమర్పిస్తున్న మంత్రి కేటీఆర్ అనేటువంటి వార్త. ములుగు సభలో మంత్రి కేటీఆర్ ఇప్పుడు మంచం పట్టిన మన్యం లాంటి వార్తలు లేవు, ఏజెన్సీల ప్రజలు ఆరోగ్యంతో జీవిస్తున్నారు, రాష్ట్రాలు అభివృద్ధి చేసిన కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఎగిరి పడుతున్నారని చెప్పి ఇది ఒక కాంగ్రెస్ మీద విమర్శించేటువంటి వార్త. రైతుకు మరింత ధనం అని చెప్పి వరి పంటకి రేట్ పెంచినటువంటి అంశం కూడా ఒకటి వస్తా ఉంది. ఏపీ ఉద్యోగ గ్యారంటీ భరోసా, తర్వాత మా రూటే సెపరేట్ అని చెప్పి ఒక వార్త. ఇదేంటంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ లో మాయాజలం, జోగులాంబ జిల్లాలో భారీ దందా, సిఎంఆర్ ధాన్యం ఇచ్చేది స్థానిక మిల్లర్లకు, బియ్యం వచ్చేది మాత్రం యాదాద్రి జిల్లా నుంచి. రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర స్థాయి నేతదే కీలక పాత్ర, ఓ పౌర సరఫరాల అధికారి సూత్రధారి అంటూ ఒక స్కామ్ కి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా మనకి ఇలా కనబడుతుంది. ఒక ఏసీఏకు ₹1,00,000 కమిషన్ అని చెప్పి కస్టమ్ మిల్లింగ్ రైస్ పెట్టలేని వారు తాను చెప్పినట్టు అంత సర్దుబాటు చేస్తాను, మీపై కేసు ఉండవు, పెనాల్టీ ఉండదు, పైగా ప్రభుత్వం నుంచి తిరిగి ధాన్యం తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తానని సదరు అధికారి హామీ ఇవ్వడంతో మిల్లర్లందరూ తలాడించినట్టు సమాచారం. అంటే ఒక అధికారి చక్రం చెప్పినట్టుగా మనకు సాక్షి దినపత్రికలో ఈ వార్త కనబడితే, ఇప్పుడు మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికను చూసినట్టయితే వెలుగు దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త, దీనిపైన మనం చర్చించాల్సిన అవసరం అనేది భూముల రాష్ట్ర సమితి. అంటే ప్రభుత్వ భూముల్ని అగ్గువకే కొట్టేసి మొత్తం బీఆర్ఎస్ కార్యాలయాల మీద కట్టుకుంటా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ను భూముల రాష్ట్ర సమితిగా పేర్కొంటూ ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది నాకు. అట్లనే టికెట్లు తక్కువ అమ్మారంటూ కండక్టర్ ఫోటోలతో ఫ్లెక్సీ, మేడ్చల్ డిపోలో ఆర్టీసీ అధికారుల నిర్వాహకం అని చెప్పి కూడా ఒక వార్త. కార్మికులను కించపరచడంపై ప్రజా సంఘాల ఆగ్రహం, బాధ్యులైన ఆఫీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, విమర్శలు రావడంతో ఫ్లెక్సీ తొలగించిన అధికారులు అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. అట్లనే ఇలా ప్రధానమైనటువంటి ఒక వార్త ఏంటంటే V6 వెలుగుపై కవిత అక్కసు. V6 ను వెలుగు పేపర్ చదవద్దు, V6 చూడొద్దు, అది ప్రజా వ్యతిరేక అంటే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తా ఉన్నది కాబట్టి వాటిని చూడొద్దు, బహిష్కరించడం, మనం కూడా వాటిని బయటకి ఇవ్వద్దు, యాడ్స్ ఇవ్వద్దు అంటూ కవిత మాట్లాడినటువంటి మాటల్ని ఈ V6 పత్రిక అంటే మన వెలుగు పత్రిక రాసింది. ఇది కూడా చర్చించాల్సినటువంటి అంశం, ఎందుకంటే ఒక నియంతృత్వ పోకడకి ఇది నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎవరు విమర్శిస్తే, ఎవరు వాస్తవాలను బయటకు తెస్తే వాళ్ళని తొక్కిపెట్టి వాళ్ళని బెదిరించేటువంటి క్రమం ఇందులో కొనసాగుతూ ఉంది. అట్నే 2 రోజులకు కేరళ నైరుతి అని చెప్పి మనం నైరుతి రావడానికి మరో 2 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. అట్నే వరికి 143 మద్దతు ధర పెంపుకునేటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలో. ఇప్పుడు ఇక అత్యంత ముఖ్యమైనటువంటి పత్రిక కవిత నిన్న ఈ విషయం కూడా చెప్పింది స్పష్టంగా. నమస్తే తెలంగాణ మన పత్రిక, టీ న్యూస్ మన పత్రిక, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, వాటి యొక్క సంఖ్య పెంచండి అని చెప్పి యాడ్స్ ఇవ్వండి అంటున్న కవిత ఒక మీటింగ్ లో మాట్లాడినటువంటి అంశాలు కూడా వెలుగు చూసినాయి. మనమే కాదు, వాళ్ళే చెప్పుకుంటారు. ఇది బీఆర్ఎస్ పత్రిక. బీఆర్ఎస్ లోకి వ్యాపం హీరో అని చెప్పి వార్త. మధ్యప్రదేశ్ గులాబీ జోష్ వ్యాపం స్కామ్ బయటపెట్టిన ఆనందరాయ్ చేరిక అంటూ పార్టీలో కావాల్సిన సీఎం కేసీఆర్, దేశ ప్రజలను జాగృతం చేయాలని సూచన, బీఆర్ఎస్ తో గుణాత్మక మార్పు జాయిస్, కేసీఆర్ కు ఆదివాసీ సంఘటనల మద్దతు, బీఆర్ఎస్ లోకి పలువురు మహాసర్పంచులు అనేటువంటి ఒక వార్త వచ్చింది. అంటే కేసీఆర్ గర్జన, విపక్షం బేజారు అంటూ నిర్మల్ నాగకర్నూలు సభలో చెందిన కేసీఆర్, సభ సక్సెస్ తో పార్టీలో ఫుల్ జోష్, కాంగ్రెస్ కకావికలం, బిత్తరబోతున్న బీజేపీ, ఎన్నికల ముందే అడవదిస్తున్న పక్షాలంటూ ఒకటి వార్త. కేజ్రీవాల్ కంట కన్నీరు, సిసోడియాను తలుచుకుని భావోద్వేగం, బడులు నిర్మించినందుకు అరెస్ట్ అంటూ ఒక వార్త కూడా మనకు కనబడతా ఉంటుంది. మండుటెండల్లోనూ నీళ్లు అంటూ నిన్న కేటీ రామారావు చేసినటువంటి ప్రసంగం. అట్లే ధరణి రద్దు మూర్ఖపు మాట, డిజిటల్ రికార్డుల్లో అవినీతికి చెక్, రికార్డులు సక్రమంగా ఉంటేనే పెట్టుబడులు అని చెప్పి నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో నల్సా ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ఒక ఇంటర్వ్యూ కూడా మనకి ఇలా కనబడుతుంది. ఎందుకంటే ఎవరు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ ఇంటర్వ్యూలే ఇది తెస్తుంది తప్ప వేరే లేదు. అట్నే ధరణి తెచ్చాక తిప్పలు తప్పినాయి, ధరణి ఉండాల్సిందే, ఇది సదాశివపేట రైతు మాట అని చెప్పి గతంలో భూముల రిజిస్ట్రేషన్లు పోతీ మార్పులకు ఇక్కట్లు పడ్డాం,
అంటే ఇది ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటున్నటువంటి మాట అయితే మనకు కనబడతా ఉన్నది. ఇది నమస్తే తెలంగాణ తిరుపతిలో వచ్చినటువంటి వార్తలు. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొంటా ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ గారు. రజనీ గారు నమస్కారం. నమస్కారం రజనీ గారు. నమస్తే సార్, వినిపిస్తుందా సార్? హలో హలో రజనీ గారు, వాయిస్ రజనీ గారు పత్రికల్లో చూస్తే కనబడతా ఉంది, కొత్త రూపం ఇచ్చినారు, భూముల రాష్ట్ర సమితి. అంటే ప్రభుత్వ భూముల్ని మొత్తంగా తనకు లాగేసుకుంటున్నటువంటి పార్టీగా ఈరోజు మనం వెలుగు దినపత్రికలో ఒక వార్త చూసినాం. అంటే దాదాపు ₹1,00,000 ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని కూడా ₹100 ₹1,00,000 గజం ఉన్నటువంటి స్థలాన్ని కూడా ₹100 గజం చొప్పున కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. 33 జిల్లాలలో ఈ పార్టీ ప్రభుత్వ స్థలాలను తీసుకుంది. ఇదొకటి. మొన్ననే 11 ఎకరాలు మన కేంద్ర కార్యాలయం పేరుతో, అంటే ఎక్సలెన్స్ సెంటర్ పేరుతోటి 11 ఎకరాలని చాలా తక్కువ ధరకు ఈ పార్టీ కొట్టేసినట్టుగా, అంటే తాను ప్రభుత్వం కాబట్టి జీవో జారీ చేయడం, వెంటనే తీసేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? దీనిపైన మీ స్పందన సార్. వ్యూవర్స్ కూడా గుడ్ మార్నింగ్ సార్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున తెలంగాణ భూములు అన్యాక్రాంతం చేస్తున్నాయని ఉద్యమ కాలంలో ఒక నినాదంగా తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. అది కూడా ఒక నినాదంగా తీసుకొచ్చి, మేము వచ్చిన తర్వాత పేదలకు ఇస్తాము, పేదలకు అవసరమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాము, పేదలకు అవసరమైనటువంటి సంక్షేమ భవనాలు కట్టిస్తాము, ఈ రకమైనటువంటి వాగ్దానాలు ఎన్నో మనం ఉద్యమ కాలంలో చూసాం. తర్వాత వీళ్ళు ప్రతి ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో పొందుపరచడం చూసాం. కానీ వీళ్ళు జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ముఖ్యంగా దళితులకి, గిరిజనులకి ఇచ్చినటువంటి అసైన్డ్ భూములని పెద్ద ఎత్తున వీళ్ళు తిరిగి తీసుకోవడం, తర్వాత ప్రభుత్వ భూములలో వీళ్ళు పెద్ద ఎత్తున కబ్జాలు చేయడం. అంటే మా జిల్లాలో, ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అయితే అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లన్నీ తీసుకొని బిల్డింగ్లు కట్టించారు. తర్వాత అంటే యథా రాజా తదా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు చేయకుండా ఉంటారు? ఈ రోజు ముఖ్యమంత్రి సాక్షాత్ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములని పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. తర్వాత దోచుకునే వాళ్ళకి అండగా ఉంటున్నారు. ముఖ్యంగా నిన్న ఈ మధ్య చూసాం, మన సింధు హెటిరో వాళ్ళకి హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మీరు ఎట్లా కేటాయిస్తారు, 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి మొట్టికాయలు వేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ముఖ్యంగా ఆ వ్యక్తి ఆ యొక్క సంస్థ యొక్క సంగతి కనుక మనం పరిశీలిస్తే, కరోనా టైంలో వాళ్ళు బీభత్సంగా రక్త మాంసాలు జనాల దగ్గర తీసుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ గాని వాళ్ళు గాని వచ్చి దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో 100 కోట్ల రూపాయల బీరువాలలో దాచిపెట్టినటువంటి అంశాన్ని కూడా ప్రజలందరూ గమనించారు. అటువంటి వ్యక్తికి ఒక రకంగా చెప్పాలంటే పని చేయాలి. పని చేయాల్సినటువంటి వ్యక్తికి బహుమానం ఇచ్చి ఈరోజు రాజ్యసభ సభ్యుని చేసి, అదే కాకుండా హైదరాబాద్ చుట్టూతా వాళ్ళకి భూములు కూడా కేటాయించారంటే ఏ రకంగా వీళ్ళ మధ్య కిట్ ప్రోగ్రామ్ నడుస్తుందో మనకు అర్థమవుతుంది. పేదవాడికి 2 బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం చేయడానికేమో భూములు దొరకంటారు. అదే వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు, కిట్ ప్రోకోలో డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు, ఈ వీళ్ళకేమో ప్రభుత్వ భూములు, తర్వాత అప్పనంగా భూములన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములన్నీ కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ మధ్య కాలంలో మనం చూసాము, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మేయర్ గాని, లేదంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు గాని, కోకాపేటకు సంబంధించినటువంటి భూములలో దళితులకు ఇచ్చినటువంటి భూములు, అది కూడా ముఖ్యంగా కర్మభూమి కోసం, అంటే మహాప్రస్థానం కోసం ఇచ్చినటువంటి భూములను కూడా ఈ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. ఎన్నని చెప్పాలి, హైదరాబాద్ చుట్టూతా ఈరోజు వీళ్ళు కబ్జామయంలో ఉన్నటువంటి భూములు. అదే కాకుండా ఈ రోజు వీళ్ళు స్పష్టంగా ప్రతి చోట ఒక బిల్డింగ్ ఉండాలి, ఇక మేము తప్ప టిఆర్ఎస్ భవనాలు తప్ప ఇంకోటి కనబడకూడదు. ఇంకో ప్రతిపక్ష పార్టీలు అడుగుతాం, ఈ రోజు బీజేపీ ఉంది, మేము అడిగితే మాకు ఇవ్వట్లేరు. మేము కొనుక్కుందామన్నా భూములు దొరకట్లేవు సార్. మేము కొందామంటేనో వేలల్లో లక్షలలో గజం ఉంటుంది, వాళ్ళు కొంటేనే 100లలో ఉంటుంది. అంటే వీళ్ళేమో ప్రభుత్వ పరంగా వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి భూములు తీసుకుంటున్నారు.
ఇంకొకటి పేదవాడికి ఈ మధ్య మనము చూస్తే సంక్షేమ భవనాల పేరు మీద మీరు చూస్తే సంక్షేమ భవనాలు అందరికీ కూడా ఇప్పుడు మామూలుగా అయితే సార్ ఏ కులానికి సంబంధించినటువంటి గ్రామంలో నిర్మాణాలు చేస్తారు. ఈరోజు అది కూడా ఆ వ్యవస్థ కూడా లేనటువంటి పరిస్థితి గ్రామాలలో ఉంది. వీళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ చేసి ఈ రోజు వాళ్ళు కబ్జాలు చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ రోజు అదే హైదరాబాద్ నుండి గ్రామ స్థాయి వరకు హైదరాబాద్ నుండి గ్రామ స్థాయి వరకు మీకు ఒక అంశాన్ని చెప్తాను. గజ్వేల్ నియోజకవర్గంలో మీరు అన్నట్టుగా దళితుల భూముల్ని గుంజుకొని, అంటే ఒక పర్సన్ కి సంబంధించినట్టు కొన్ని గుంటలు 2 ఎకరాలు 2 గుంటలు 3 గుంటలు భూమి ఉంటే ఆ భూమిని లేకపోతే అందులో రైతు వేదిక నిర్మాణము చేపడితే ఆ రైతు దళితుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కనీసం సర్పంచ్ మీద కేసు లేదు, ఎందుకు జరిగింది లేదు, ఇప్పుడు ఎక్కడ దాన్ని ఊసేలేదు. అంటే దళితుల భూములన్నీ కూడా గుంజుకుంటున్నటువంటి పరిస్థితి అలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం ఇంకొకటి గమనిస్తే, మీరు మున్సిపల్ కమిషనర్ గా కూడా చేసినారు, మీరు మంచి ఉన్నత విద్యావంతురాలు, మీరు అనేక అంశాలని పరిశీలించినారు. హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల భూములు సర్ఫేకా భూములు కానీ, లేకపోతే గ్రామ కట్టడం కోసం వదిలినటువంటి భూములు కానీ, ప్రజా అవసరాల కోసం వదిలినటువంటి భూములు కానీ, అప్పుడు నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక రకాల భూముల్ని ప్రజల అవసరాల కోసం వదిలిపెట్టినటువంటి భూములన్నింటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తమ భూములుగా పేర్కొంటూ అమ్మేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? ఈ విధానాన్ని మనం ఆపడానికి ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? హైదరాబాద్ అంటే ఒకప్పుడు మంచి పచ్చటి అంటే చెరువులు, మంచి పచ్చటి పొలాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ని చెరువులు, కుంటలు హైదరాబాద్ లో మనం చూసాం సార్. ఈరోజు అన్ని మాయమైపోయినాయి. ఎట్లా మాయమైపోయినాయి? వీళ్ళ కబంధ ఆస్థానాల్లో ఈరోజు అవి భూ కబ్జాలదారులు లేదా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల కబంధ ఆస్థానాల్లో ఈరోజు చెరువులు, కుంటలు అన్ని మాయమై వాళ్ళ ఆస్థానాల్లో బహుళ అంతస్తుల నిర్మాణం, పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రోజు ప్రభుత్వ పెద్దలే ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ పెద్దలే వాళ్ళే ఈ రకమైనటువంటి వ్యవస్థ నిర్వహిస్తున్నప్పుడు సామాన్యుడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? ముఖ్యంగా సామాన్యులు వదిలేసేయండి, పేద ప్రజలు అంటే దళితులు, నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, 3 ఎకరాల భూమి ఇవ్వడానికి ఏమో నీకు భూమి దొరకదు. అదే పేదవాడికి ఏదైనా ఇల్లు కట్టియడానికేమో భూమి దొరకదు. కానీ ఈ వ్యాపార సంస్థలకి, వ్యాపారస్తులకి మీరు మీ మీ బిల్డింగ్ల కోసమేమో భూములు దొరుకుతాయి. అప్పనంగా 100 రూపాయలు అంట. హైదరాబాద్ లో ఎక్కడైనా 100 రూపాయలకి గజల స్థలం దొరుకుతుందా సార్? ఎవరైనా నమ్ముతామా? 5 లక్షల రూపాయలకి వీళ్ళు ఈరోజు భవన సంబంధించినటువంటి ల్యాండ్ తీసుకున్నారంటే ఏ రకంగా ఈ రోజు ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆ పార్టీలో అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుండి ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా కబ్జాలలోనే ఉన్నారు. చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములు, లేదా దళితులకు ఇచ్చినటువంటి భూములు, దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు, ఇవన్నీ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఈ రోజు కబ్జాలలో తీసుకోవడం, వాటిని బిల్డింగ్లు చేయడం, లేదంటే రియల్ ఎస్టేట్ చేయడం. చూస్తే రజనీ గారు 33 జిల్లాలలో పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్నటువంటి భూముల విలువ మనం లెక్క కడితే 469 కోట్ల రూపాయలంట. ఒక్క భారత్ భవన్ కోసం కోకాపేటలో తీసుకున్నటువంటి ఒక స్థలం విలువ 550 కోట్ల రూపాయలు. అంటే సుమారుగా ఇది ఏది ఇప్పుడు జూబ్లీహిల్స్ లో, బంజారాహిల్స్ లో టిఆర్ఎస్ పార్టీ భవనం 1 ఎకరంలో ఉంది. అది కాకుండా మొత్తంగా చూస్తే 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వం నుంచి జీవో విడుదల చేసుకొని వెంటనే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నేను మీ దృష్టి ఒక విషయాన్ని తీసుకొని వస్తాను. తెలంగాణలో జర్నలిస్టుల కోసం ఒక హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అయింది. దీనికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాంపేటలో, తర్వాత పేట్ బషీరాబాద్ లో అక్కడ ఒక 30 ఎకరాలు, ఇక్కడ 30 ఎకరాలు, అంటే సుమారు అటు ఇటుగా అక్కడ స్థలాన్ని కేటాయించినటువంటి పరిస్థితి. ఆ స్థలాన్ని ఇవ్వడం కోసం ఇప్పటిదాకా ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. చాలా ఇబ్బందులు పెడతా ఉంది ప్రభుత్వం. పైగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఈ స్థలాన్ని వెంటనే జర్నలిస్ట్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయమని. కానీ ఇప్పటిదాకా హ్యాండ్ ఓవర్ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తా ఉన్నారు, ఇవ్వలేదు. కానీ కోకాపేటలో స్థలం మాత్రం జీవో ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు పోయి హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ ఫౌండేషన్ స్టోర్ చేసినటువంటి పరిస్థితి కనబడతాం. ఎట్లా చూడాలి రజనీ గారు దీన్ని? ఇలా జర్నలిస్టులకు, సామాన్యంగా జర్నలిస్టులు అందరూ పేదవాళ్ళే, ఇల్లు లేని స్థితిలోనే ఉన్నారు కదా.
మరి ఒక స్థలం, ఇంటి స్థలం ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 9 ఏళ్ళు, అంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంటా ఉంది. సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ రకంగా చేయడానికి ఎట్లా చూడాలి? సార్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ప్రభుత్వము ఒకవేళ చిత్తశుద్ధితో పేదవాళ్ళకి ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు చెప్పింది కోకాపేటలోనే దాదాపు 800 కోట్ల విలువైనటువంటి స్థలం సార్, ఆ 11 ఎకరాలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే 60 కోట్లకి 1 ఎకరం చొప్పున అమ్మినటువంటి సందర్భం మనం చూసాం. 11 ఎకరాలు ప్లస్ అక్కడ అయితే దాదాపు 2,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూముల పార్టీ భవనాల పేరు మీద ఈ రోజు వాళ్ళ చేతులలో ఉన్నాయి. రేపు ప్రజలు తీర్పిస్తారు సార్. డెఫినెట్ గా దీనికి వ్యతిరేకమైనటువంటి తీర్పు తప్పకుండా ఇవ్వాలి కూడా. ఎందుకంటే ప్రజల భూములను దోచుకొని లక్షల కోట్ల రూపాయలు సార్. ఈరోజు ఒకప్పుడు గాది లాంటి వాళ్ళు, మిగతా ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు చెప్తారు, మేము సహాయం చేస్తే తప్ప ఆయనకి గడవనటువంటి పరిస్థితి ఉండే ఆ రోజు, మేము పెట్రోల్, మేము భోజనం, మేము ఇది అని చాలా మంది మనకి గోనె ప్రకాష్ లాంటి వాళ్ళు, మన ఈ గాది లాంటి వాళ్ళు చెప్తుంటారు. ఆ పరిస్థితి నుండి ఈ రోజు వాళ్ళు లక్షల కోట్ల రూపాయల ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే, లక్షల కోట్ల రూపాయల యొక్క ఆస్తులు కలిగి ఉన్నారు, ఉన్నది వ్యవస్థ కలిగి ఉందంటే ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు ఈ రాష్ట్రంలో తెగించబడ్డారో మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకోటి, ప్రతి చోట కూడా వీళ్ళు విటిప్రోకాలు కూడా ఏ రకంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఇక్కడ భూములు అమ్ముకోవడం, మళ్ళీ ఇక్కడ నుండి విదేశాలలో వాళ్ళు దాన్ని నిర్మాణ సంస్థలకి, కన్స్ట్రక్షన్స్ కి, వాటికి చేపట్టడం మనం తెలుస్తుంది. చాలా మంది ఈ రోజు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ వ్యాపారాలు చేయట్లేరు. దుబాయ్ లోనో, గల్ఫ్ కంట్రీస్ లోనో, లేకపోతే అమెరికా లాంటి కంట్రీస్ లోనో ఈరోజు రియల్ ఎస్టేట్ ఇక్కడ నుండి వాళ్ళ డబ్బులను ఆ రకంగా రూపాంతరం కూడా చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. చాలా పెద్దది సార్, ఇది చాలా పెద్దది. హైదరాబాద్ అనేది ఒక బంగారు బాతుకొడ్డు. దాన్ని ఒకేసారి కోసి పడేయకండి. దాన్ని వచ్చే భావితరాలకు కూడా ఉండే విధంగా దీన్ని ఉండనివ్వండి అని చెప్పి ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేయడం. తర్వాత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే పార్టీ పరంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ దర్యాప్తు సంస్థలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళల్లో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఏదైతే ఈ రోజు హెటిరోకు సంబంధించినటువంటి భూమిని తిరిగి ప్రభుత్వానికే ఇవ్వాలి, దాన్ని చెల్లదు అని చెప్పి హైకోర్టు ఏ రకంగా తీర్పిచ్చిందో, అటువంటి మిగతా ఏదైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. పేర్లు చెప్పడం కష్టం, మనం చెప్పలేము మీడియా ద్వారా. కానీ చాలా మంది ఈ రోజు ప్రభుత్వ భూములలో గాని, అసైన్ భూములలో గాని బహుళ అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు నిర్మాణాలు చేపట్టి వాళ్ళ దాని ద్వారా డబ్బులు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి ఒకటిసారి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నిజాలు నిగ్గు తేల్చాలి. ఆ భూమిని మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి, ప్రజలకి అందే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద ఉంది, న్యాయస్థానాల మీద ఉంది. ప్రతిపక్షాలుగా మేము పోరాటం చేయాలి, ఈ భూములు తిరిగి ప్రజలకు అందించాలని చెప్పేసే విధంగా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం, న్యాయస్థానాల ద్వారా ఇంకా నమ్మకం ఉంది, న్యాయస్థానాలు తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా స్పందిస్తాయనే ఒక ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మేము కూడా ఆ రకమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరాని విధంగా ఈ రోజు ప్రభుత్వం, అంటే రాబోయే కాలానికి సంబంధించిన భావితరాలకి చెందకుండా భూములన్నీ కూడా ఈ రోజు అన్యాయం చేస్తుండడం చాలా బాధేస్తుంది సార్. ఈ రోజు మనం ఇప్పటిదాకా చూసినాం, ప్రభుత్వ భూముల పందెం ఏ రకంగా సాగుతా ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఆ భూముల్ని తనకు అనుకూలంగా తన కార్యాలయాలకు లేకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళకు ఏ రకంగా అప్పచెప్తుంది. 1000 కోట్ల రూపాయలు క్విడ్ ప్రో ద్వారా తీసుకుంటా ఉంది. ఇందాక రజనీ గారు చెప్పినారు, తాను లబ్ధి పొందాలా, తన వాళ్ళు లబ్ధి పొందాలా, ఇదే కార్యక్రమం పెట్టుకుని పేదవాడి భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఇందులో ఇంకొక అంశం కూడా మనము ఇప్పుడు మాట్లాడాలి. ఏంటంటే ఇందాక మీరు న్యాయస్థానాల అంశం కూడా తీసుకొచ్చినారు. న్యాయస్థానం హెటిరో డ్రగ్స్ కేటాయించినటువంటి 11 ఎకరాల స్థలం, ఆ స్థలాన్ని మొత్తంగా తిరిగి తీసుకోవాలని చెప్పి న్యాయస్థానం కూడా తీర్పినటువంటి పరిస్థితి. కానీ న్యాయస్థానం తీర్పును కూడా ఈ ప్రభుత్వం గౌరవించే పరిస్థితులలో లేదు. హైకోర్టు అక్కడ నిర్మాణాలు ఆపమని చెప్పినా కూడా ఆపేటువంటి పరిస్థితులలో లేదు. ఒకటి.
రెండో అంశం, ధరణి చాలా దరిద్రంగా ఉంది, ధరణి వద్దు అని చెప్పి రైతులందరూ మొత్తుకుంటా ఉంటే ప్రభుత్వం ఏమో ధరణి వద్దంటే దళారులు అయినట్టే, దళారుల పాలన మళ్ళీ వస్తుంది కాబట్టి ధరణి అత్యంత పారదర్శకంగా ఉందని చెప్పి ప్రభుత్వం అంటారు. రజనీ గారు చెప్పండి, ధరణి వల్ల నిజంగానే పారదర్శకంగా ఉందా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మీరేమన్నా మీ దృష్టికి ఏమైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి? నా దృష్టికి ఏం సార్, నేనే ఫేస్ చేస్తున్నాను. మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉన్న భూములలో ఉన్నటువంటి రైతులు ఈరోజు వాళ్ళ సొంత భూములలో లేరు. వాళ్ళు పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఒక దగ్గర ఉంటే పట్టాలు ఇంకొకరి పేరు మీద ఇచ్చినటువంటి సందర్భం. ఇదంతా కూడా ధరణి పేరు మీద చాలా పెద్ద, అసలు సార్ ఈరోజు సోమేష్ కుమార్ అనే ఒక మాజీ సిఎస్ తిరిగి ఈరోజు చీఫ్ సెక్రటరీ హోదా, అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో కూర్చోబెట్టారంటే ఈ ధరణి మూల కారకుడు కేసీఆర్ గారు, సిఎస్ సోమేష్ కుమార్ గారు. వీళ్ళిద్దరు చేసినటువంటి ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ లో వచ్చినటువంటి ఫలితమే ధరణి. ఇందులో ఏంటంటే ఒక భూములు కానీ, ముస్లిమ్స్ కు సంబంధించిన నిజాములకు సంబంధించినటువంటి భూములు కానీ, లేకపోతే ఇక్కడ నుండి భూములు కొనుక్కొని వెళ్ళిపోయి వేరే దేశాలలో సెటిల్ అయినటువంటి వాళ్ళే గాని, దళితులే గాని, ప్రభుత్వానికి సంబంధించిన భూములు గాని, ఇవన్నీ కూడా ఈరోజు ఒక లిస్ట్ అవుట్ చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి వాటిని తెగనమ్మడం, ఆ భూములు అమ్మడం దగ్గర కూడా ఇదే నిజానికి మార్కెట్ రేట్ ఒకటి ఉంటే వీళ్ళు కిడ్ ఫ్రోకో ద్వారా రేట్లు నిర్ణయించుకొని వీళ్ళ అమౌంట్ వీళ్ళు తీసుకోవడం, ఆ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పడం, ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కేసీఆర్ గారు దీంట్లో పెద్ద ఎత్తున నడిచింది అందరికి తెలుసు. అయితే ఇక్కడ ధరణి పేరు మీద రైతులలో కూడా పాపం తీవ్రంగా ఈ రోజు నా భూమి సార్, నా భూమిని ఇంకోరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. నేను వెళ్ళి ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ ఏం చెప్తాడు, అది మీరే ఉన్నారు కదా, మీరు ఉండండి, మీ కబ్జాలో మీరే ఉన్నారు కాబట్టి మీరు ఉండండి, ఇప్పుడైతే చేంజ్ చేయడానికి కుదరదు, అది సారు అదేంది కీ వేసారా, అది పాస్వర్డ్లు ఇవన్నీ ఉన్నాయి, కలెక్టర్లకు కూడా ఈ రోజు రైట్ లేదు, అది చెయ్యాలంటే ఒక సోమేష్ కుమార్ గారు చేయాల్సిందే అని ఈ రోజు ఎంఆర్ఓలు ఎండిఓలు సైతం ఈ రోజు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి, ఏదన్నా చిన్న పాయింట్ పట్టుకుంటారు ఇక్కడ లోకల్ లీడర్లు, దాన్ని ధరణి పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయించడం, ఆ భూమి ఏమో భూమి మీద కబ్జా మీద భూమి ఉన్నవాడికేమో భూమి మీద ఉంటాడు, కానీ వాడికి ఇచ్చేటువంటి పట్టా మాత్రం వేరే వాడికి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా. పాప రైతులు కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు సార్. మా కాన్స్టిట్యున్సీలో అయితే వాడికున్న 4 ఎకరాల భూమిలో 2 ఎకరాల భూమి వాడి పేరు మీద ఉంటే 2 ఎకరాల భూమి ఇంకోటి పేరు మీద ఉంది. భూమి సాగు చేసుకుంటుంది మాత్రం వీళ్ళే సాగు చేసుకుంటున్నారు. సో వాడేం చేస్తాడు, తీరా అమ్ముకునేటప్పుడు వేరే వాడికి అమ్మడం, వీనికి తెలవకుండానే ఈ భూమిని, వీనికి సంబంధించిన భూమిని వేరే వాడికి అమ్మడం, వాడు డబ్బులు తీసుకోవడం, అన్ని చోట్ల గొడవలు జరగడం జరుగుతుంది సార్. చాలా 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 పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం వర్ణించవచ్చు ధరణి అనేది. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఎవరి కూడా ఈ రోజు వాళ్ళకు సంబంధించినటువంటి భూములలో వాళ్ళు లేరు. చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున ఇది ఉంది. ఎక్కడ చూసినా హైదరాబాద్ లో గాని ఎక్కడ గాని ఈ రకంగా ఈ రోజు వ్యవస్థ ఉంది. ఇంకోటిసారి ఈ మధ్య మనం చూసాం, ఈ భూములన్నీ కూడా ఏదే భూములు ఉన్నాయో ఈ భూములన్నీ ధరణి పేరు మీద నిజాం కాలం నుండి ఇవన్నీ కూడా ఉన్నటువంటి భూములని ధరణి పేరు మీద రెగ్యులరైజ్ చేయడం, ప్రభుత్వం తీసుకోవడం. మరి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రభుత్వం ప్రజల కోసం సంబంధించిన డబుల్ బెడ్రూమ్ లో లేకపోతే ఇంకా ఏదైనా సంబంధించినటువంటి ఐటీ సంస్థలు ఇవి పెంచాలి. కానీ వీటిని ఏం చేస్తున్నారు, ఇప్పుడు హెచ్డోకి ఎట్లయితే 60 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు, 60 సంవత్సరాలకి లీజ్ ఇస్తారా సార్? ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ని, కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని 60 సంవత్సరాలు లక్షలలో ఇస్తే ఇంకా వీళ్ళ మధ్య ఏ రకమైనటువంటి అండర్స్టాండింగ్ జరిగినాయో నిన్న కోర్టు తీర్పిచ్చే వరకు కూడా ఈ హైదరాబాద్ సరౌండింగ్స్, రంగారెడ్డిలో ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో తెలుస్తుంది. సో నేననేది ఏంటంటే ఈ ప్రభుత్వము ఒక వ్యాపార సంస్థగా ఈ రోజు మారిపోయింది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయట్లేదు, వాళ్ళు కంప్లీట్ గా వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని. పేద ప్రజల కోసం కాదు, ఏదో కంటి తుడుపు చర్యగా దళితులకు బందని, ఈ రోజు బీసీలకు ₹1,00,000 అంటే ఇవన్నీ కూడా ఏదో కనిపించే ఒక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు చెప్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములే గాని, ప్రాజెక్టులకు సంబంధించిన డబ్బులే గాని వీళ్ళ చాలా 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 ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార కేంద్రంగా ఈరోజు
బిఆర్ఎస్ పార్టీ ఉన్నదనేది మాత్రం స్పష్టం సార్. కాకపోతే ఇప్పుడు ధరణి అనేది ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మారింది. మీరు అన్నట్టుగా 100% అక్కడ భూమి మీద ఎవరైతే కాస్తులో ఉన్నారో, భూమి దున్నుకుంటున్నారో వాళ్ళ పేరు రికార్డుల్లో లేదు. రికార్డులలో ఉన్నటువంటి పేరు పైన రైతులు లేదు. ఈ రైతులనే కాదు, చాలా వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో దాగి ఉన్నది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ చెప్పిన ధరణి అనేది అత్యంత 99% పనులు రూపాయి ఖర్చు లేకుండా జరుగుతా ఉన్నాయి. ధరణిని తీసేస్తే మళ్ళీ దళారులు వస్తారు, దరిద్రం వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలాంటి ఒక భయాన్ని జనాల్లో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ పటేల్ పట్వారి పాలన వస్తుంది, గ్రామంలో పెత్తందారులు వస్తారు, భూములన్నీ గుంజుకుంటారు, ఆ పేదల భూములు పోతే అనేటువంటి ఒక భయాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి దీన్ని తిప్పికొట్టేటువంటి కార్యక్రమం ఏమైనా మీరు చేయగలుగుతా ఉన్నారా? నిజంగా ధరణి వల్ల జరిగేటువంటి నష్టాన్ని ప్రజలకు ఏ రకంగా మీరు వివరించబోతా ఉన్నారు? తీసేశారు, బిఏఓ వ్యవస్థను తీసేశారు. గ్రామాలలో ఇప్పుడు భూములని నియంత్రించేటువంటి వ్యవస్థ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ లేదు. ఈరోజు కంప్లీట్ గా ఎంఆర్ఓ లేదంటే కలెక్టర్, వీళ్ళే కలెక్టర్ మెయిన్. ఎంఆర్ఓ కూడా ఆ స్థాయిలో ఈ రోజు నిర్ణయం తీసుకునే అధికారం లేదు. కలెక్టర్లు ఎవరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు సార్? డైరెక్ట్ ముఖ్యమంత్రితోని సత్సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది కలెక్టర్ చేయాల్సిందే. అంటే ఈ రోజు ఏదైనా భూమి చాలా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి, లేదా నిజాములకు సంబంధించి రైతులకు సంబంధించి భూములు ఉన్నాయి, లేదా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు కలెక్టర్ ప్లస్ సీఎం గారు వీళ్ళిద్దరే తప్ప, లేదా సిఎస్ రూపంలో ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారే మేజర్ ఇదంతా ఇలా భ్రష్టు పట్టడానికి, రైతాంగము ప్రజలు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ మాస్టర్ బ్రెయిన్ అనాలా, లేకపోతే ప్రజా వ్యతిరేక బ్రెయిన్ అనాలా, సోమేష్ కుమార్ నుండి వచ్చినటువంటి ఒక బ్రెయిన్ అనాలా, ఈ రోజు ఆయన ఎందుకంటే అంత పొజిటివ్ గా ఈ రోజు ప్రభుత్వంలో ఆయనని మళ్ళీ ఒక ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టారంటే ద రీజన్ ఓన్లీ ద ధరణి సార్. ధరణి వల్లనే ఈ రోజు సోమేష్ కుమార్ మళ్ళీ ఒకసారి తెలంగాణలో వచ్చారు. ధరణి గుట్టంతా కూడా ఈ రోజు సోమేష్ కుమార్ గారి చేతిలో ఉంది. అసలు నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి కంటే కూడా ఈ రోజు పవర్ఫుల్ సోమేష్ కుమార్. భూములకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వారికి సంబంధించిన ఎక్కడ ఏముందో వాళ్ళు కూడా ఎన్ని వేల ఎకరాల భూములని వాళ్ళు కూడా కబ్జా చేసి ఉంటారు అనేది ఇంకా రాబోయే కాలంలో నెక్స్ట్ ప్రభుత్వాలు కనుక తప్పకుండా ప్రజలు మాత్రం తీర్పు ఇవ్వాలి. రేపు వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని మళ్ళొకసారి కనుక ఎన్నుకుంటే ప్రజలకి ఉన్న అది చిప్పకూడదు తప్ప ఇంకోటి ఉండదు. దయచేసి సోదరులారా, నేను చెప్పేది వేరే బాధాతప్త హృదయంతో చెప్తున్నాం. ఈ రోజు ఏదో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇస్తున్నారు, ఇవన్నీ ఎవరు వాళ్ళ ఇంట్లో నుండి ఇచ్చినటువంటి కాదు. ఒక ఎంగిలి మెతుకులు మనకి విసిరేసి వాళ్ళు కంచాలల్లో భోంచేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఒకప్పుడు వేలల్లో కూడా డబ్బులు లేనటువంటి వ్యక్తులకు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఏ రకంగా ఆ కుటుంబానికి వచ్చి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంబంధికులకు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించి రేపు వచ్చే ప్రజా సంక్షేమయుతమైనటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం 14 సంవత్సరాలు అంటే దాదాపు 69 నుండి అనుకోండి, ముఖ్యంగా పీక్ గా 14 సంవత్సరాలు సంపన్న వర్గాలన్నీ కూడా లైక్ మీరు సార్ జర్నలిస్టులు, అసలు జర్నలిస్టులకు ఈ రోజు న్యాయం జరుగుతుందా సార్? నిజం చెప్పాలంటే జర్నలిస్టుల కోసం ఇచ్చిన గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములకు సంబంధించింది కూడా ఈ రోజు వాటికి కూడా క్లియర్ చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా జర్నలిస్టులు అంటూ లేకపోతే ఈ తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని చెప్పి ఢిల్లీ స్థాయిలో ప్రపంచ దృష్టికి తీసుకుపోగలిగిన వాళ్ళు ఎవరంటే ఈ రోజు తెలంగాణ జర్నలిస్టులు సార్. తెలంగాణ జర్నలిస్టుల వల్లనే ఈ రోజు ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున నడుస్తుందనేది ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఈ రోజు జర్నలిస్టులు అందరూ కూడా చాలా తెగించి పోరాడి తన్నులు తిని దెబ్బలు తిని ఆంధ్ర పోలీసుల చేత దెబ్బలు తిని యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి వీళ్ళకి ఈ రోజు జర్నలిస్టులకు కూడా సరైన న్యాయం చేయట్లేదు ఈ ముఖ్యమంత్రి గారు. ఇంతమందికి నువ్వు అప్పనంగా 1000 ఎకరాలు ఇస్తున్నటువంటి సందర్భంలో జర్నలిస్టు సోదరులకు పక్కన గృహ నిర్మాణం ఇచ్చే పరిస్థితి లేదా? చిత్తశుద్ధి నీకు లేదు కాబట్టే కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారికి ఎంతసేపటికి ఆ ఇన్స్టెంట్ కాఫీ లాగా రేపు ఎన్నికలంటే హుజురాబాద్ ఎన్నికలంటే ఒక రకమైనటువంటి వాగ్దానం, లేదా ఇంకో ఎన్నికంటే ఇంకో రకంగా, రేపు రాబోయే ఎన్నికలలో ఇన్స్టెంట్ గా మనకి ఏ రకమైన ఓటు రావాలి ఈ ఆలోచన చేసి ఓట్ల రాజకీయమే తప్ప
నిర్మాణాత్మకంగా తెలంగాణని ఒక సంక్షేమంగా ప్రజలకు అందించే విధమైనటువంటి వ్యవహార శైలి అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించట్లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. రజని గారు, ఈ ఇంకొక అంశంలోకి వెళ్దాం మనం. ఈ అంశాలలో ఏంటంటే కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి తనయుడు తప్ప ఇంకా వేరే డిసిగ్నేషన్ లేదు, మంత్రిగా అయినాడు ఆయన. కేటీ రామారావు గారు నోరు తెరిస్తే ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలపైన, ఈవెన్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరినైనా. దద్దమ్మలు, చవటలు, తెలివి లేనోళ్ళు, దిక్కుమాలను ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఆయన చేసినారు. అంటే ఎట్లా తీసుకోవాలి? ఎందుకని కేటీ రామారావు గారు ఇంత అహంకారంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది? ప్రతిపక్షాల్ని చాలా తీవ్రంగా తీసేసే విధంగా మాట్లాడే కారణాలు చాలా మంది గాదయ్య లాంటి వాళ్ళు, అంటే నాకు కొన్ని పేర్లు నేను చెప్పగలుగుతాను. ఆరగోపాల్ లాంటి వాళ్ళు, చాలా ఉద్యమ రామయ్య లాంటి వాళ్ళు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చి తిండి అనేసి ఒక రకమైనటువంటి స్ట్రాటజీతోని తెలంగాణ తీసుకురావాలని ఆహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తులు వీళ్ళు. మా నాయనకు ఆరోగ్యమే బాగాలేదు, ఆయన ఎందుకు తిప్పుతున్నారు అని ఆయన అమెరికాలో ఉండి ఈ ఉద్యమాన్ని తేలిక భావంతో ఇప్పుడు ఈ ఎవరైతే ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ మనకు చెప్పేది ఏంటంటే, ఆ రోజు వాళ్ళ నాన్న ఉద్యమంలో పాల్గొంటా అంటే వద్దని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ప్రముఖంగా మొత్తం ఆయన నిర్వహించినట్లు ఆ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు బాధపడుతున్నారు. ఆ రోజు ఎక్కడున్నాడు ఈయన? ఈ రోజు వచ్చేసి మొత్తము సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరిస్తుంటే, అంటే ఒక రకంగా ఏ కష్టం లేకుండా సునాయాసంగా వారికి పదవులు వచ్చాయి, సునాయాసంగా డబ్బులు వచ్చాయి, సునాయాసంగా హోదాలు వచ్చాయి. ఎట్లుంటుంది సార్? ఇప్పుడు కష్టపడి మనం ఇంత కాలం కష్టపడి శ్రమపడి ఏదో రకంగా ప్రజల మద్దతుతోని మనం ఇది కావాలని శ్రమ పడుతుంటే మనకే రావట్లేవు. ఒక కేసీఆర్ కొడుకుగా వారికి రాగానే మంత్రి పదవులు రాగానే, ఎమ్మెల్యేలు రాగానే, హోదాలు ఇవన్నీ వచ్చేసరికి ఇంకా అహంకారం ఉండ ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని ఇష్టానుసారంగా ఆ భాష కూడా మనం చెప్పలేము. ఆ రకమైనటువంటి పదాలు ఉపయోగించి కించపరిచే విధంగా అంటే ఇప్పుడు ఎదిగే కొద్ది ఒదగాలని చెప్పేసి అంటారు, కానీ వీళ్ళు ఎదగడం అనేది కాదు, ఒకేసారి ఉప్పెనలాగా ఇట్లా ఎదిగారు కాబట్టి వీళ్ళకి ఎదగడంలో ఉన్నటువంటి బాధ ఇవన్నీ తెలియదు. సో ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అనేది సహజంగా ఉంటుంది, సహజంగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడడంలో ఎవరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే డబ్బు అహంకారం, లేదా హోదాల అహంకారం, మంత్రి పదవుల అహంకారం. ముఖ్యమంత్రి తర్వాత అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడ తిరుగుతున్నారు? మొత్తం అన్ని జిల్లాలలో కేటీఆర్ గారే ముఖ్యమంత్రి హోదాలో తిరుగుతున్నప్పుడు అహంకారం రాకుండా ఎట్లుంటుంది సార్? అంటే ఇంకోటి రజని గారు, ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా ఇక్కడ ఉన్నది. సరే, కేటీ రామారావు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా కొన్ని పనుల్ని అప్పచెప్తా ఉన్నది. అంటే ఇది దశాబ్ద తెలంగాణ పేరుతోటి, అంటే 9 ఏళ్ల తెలంగాణనే దశాబ్దం అని చెప్పి మార్చేస్తారు. దశాబ్ద తెలంగాణ పేరుతోటి అనేక కార్యక్రమాలు తీసుకోమంటే సర్పంచులు కొందరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి పనులు మేము చేయలేము అని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. అని అంశం ఏంటంటే, చెరువుల పైన ప్రభుత్వము చెరువు పండుగ చేయమన్నది. చెరువు పండుగ అంటే ఏంది? జనాలందరినీ చెరువు దగ్గర తీసుకుపోవాలి, అక్కడ 4 ఆటలు పోయాలా, మందు పెట్టాలా, మద్యం మాంసం పెట్టి ఒక విందు దావత్ చేయాలి. ఈ దావత్ చేయమని చెప్పి సర్పంచులకు చెప్పింది. సర్పంచులకు చెప్తే దాని ఖర్చు ఎంత అవుతుంది? సుమారు చిన్నగా 500 జనాభా ఉండేటువంటి గ్రామంలో ఇలాంటి విందు ఏర్పాటు చేయాలన్నా కూడా మినిమంగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు 25,000 అంట. వీళ్ళు సర్పంచులు చేతులెత్తేస్తున్నారు, మాకు సంబంధం లేదు, మేము ఎందుకు చేస్తాం, అసలే కష్టాలలో ఉంటే మూలిగా లేకపోయినా తాటిపండు పడ్డే మళ్ళీ ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి అనాలోచిత కార్యక్రమాలను తీసుకుంటా ఉంది? సర్పంచుల పైన భారం వేస్తా ఉంది. చాలా మంది సర్పంచులు తాము పెట్టినటువంటి పెట్టుబడి రాకపోవడం వల్ల, లేకపోతే మన కాంట్రాక్ట్లు తీసుకొని పనులు చేస్తే ఆ బిల్లులు రిలీజ్ కాకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం, మీకు కూడా తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం, సర్పంచులకు ఆదేశాలు జారీ చేయడం, చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరించడం, వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఆపేస్తామని చెప్పడం, ఇవన్నీ ఎట్లా చూడాలి రజనీ గారు?
మనకు కేసీఆర్ గురించి తెలియదా సార్? మీకు తెలుసు, మనకు తెలుసు. మనము దాదాపు ఒక 20-30 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితంలో, సరే మేమంటే అంత క్లోజ్ గా అబ్జర్వ్ లేకున్నా సరే, ఈ 14-20 ఏళ్ల నుండి అయితే వారిని అబ్జర్వ్ చేస్తున్నాం. వారు ఈ రోజు సార్ దశాబ్ది ఉత్సవాలు దశాబ్దమే కాలేదు, అయినా దశాబ్ది ఉత్సవాలు చేశారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రేపు ఎన్నికల సంవత్సరం ఇదంతా కూడా. మేము చాలా 21 అంశాలు సార్, 21 అంశాలలో మనం గమనించాల్సింది ప్రాథమిక విద్య అనేది ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో ఇంప్లిమెంట్ అవుతుందా, వాళ్ళకి పక్కా గృహాలు పక్కా బిల్డింగ్లు ఉన్నాయా, లేదంటే ప్రాథమిక ఆరోగ్యం, ఈ రెండు అయితే చాలా ముఖ్యమైనది. వీళ్ళు అవి కూడా ప్రత్యేకించి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనే దాంట్లో ఇవి 2 అంశాలు ఉన్నాయి. ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి ఈ రోజు స్కూల్స్ లేవు, స్కూల్ సంబంధించినటువంటి బిల్డింగ్ వ్యవస్థ లేదు, ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి బిల్డింగులు లేవు, ఆ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లేదు. వీళ్ళు కాలేజీలు అయితే పెడుతున్నారు కానీ రిక్రూట్మెంట్ లేదు అసలు. అందరినీ కూడా కాంటాక్ట్ డాక్టర్లు, కాంటాక్ట్ లేబర్, కాంటాక్ట్ ఇట్లా తీర్చుకోవడం వల్ల నిజంగా ప్రజలకు చేయాల్సినటువంటి చేయలేకపోతున్నారు. ఒక ఎన్నికల స్టంట్ గా ఈ రోజు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు ఒక ఆడంబరంగా సార్, నేను సూర్యాపేటలో చూస్తున్నాను, సూర్యాపేటలోనే ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని చూస్తే ఓ లైటింగ్, అసలు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం లేదు, మొత్తం అందరూ సంబరాల్లో. పాప 3 పూట్ల తినడానికి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళ గురించి ఎవరన్నా ఆలోచించి మాట్లాడి ఎందుకు సార్ ఇంత 100 కోట్ల రూపాయలు ఈరోజు దావత్ చేసుకొని 25,000 దావత్ చేసుకొని తిని తాగితే మొత్తం సంబరం అయిపోతుంది సార్? ఆడ వచ్చిన వాళ్ళకి ఇండ్లు లేక, డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవాలి కదా. అది కదా సంబరాలంటే. వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసుకునే సంబరాలే, ప్రజలు చేసుకునే సంబరాలు కాదు. ప్రజల యొక్క భాగస్వామ్యం ఇందులో లేనే లేదు. వీళ్ళేదో బలవంతంగా మొక్కుబడిగా దళిత బంధని, ఈ బీసీ బంధని వీళ్ళందరినీ ఈరోజు గొర్రెల వాళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి వాళ్ళతోని చేపిస్తున్నారు అంతే తప్ప నిజంగా ప్రజా భాగస్వామ్యం ఉన్నటువంటి ఉత్సవాలు అయితే కాదు సార్. ప్రజలైతే ఎవరు కూడా ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి మేము సంతోషంగా ఉన్న తెలంగాణలో మాకు అన్ని సమకూరాయి, మాకు ఇండ్లు వచ్చాయి, మాకు ఆర్థికంగా మేము బలోపేతమయ్యా అనే విధంగా అయితే తెలంగాణ ప్రజానికం ఈ రోజు లేరు. మీరు సూర్యాపేటలో ఉన్నారు. సూర్యాపేటలో ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ కు నిజాం నవాబ్ అయితే మీ సూర్యాపేటకు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక నిజాం నవాబ్ లాగా మారిపోయాడు. సూర్యాపేట సామంతరాజు ఆయన ఇంకొక కొత్త అంశాన్ని తీసుకొచ్చి 1,00,000 జలహారతి అని చెప్పి నిన్న ఒక కార్యక్రమం పెట్టాడు. అంటే 1,00,000 మందితోటి కాళేశ్వర జలాలకు హారతి పడతా ఉన్నాడంట. మరి నిజంగా కాళేశ్వరం జలాలు సూర్యాపేట ప్రాంతానికి వచ్చినాయా? మూసీ నది నీరే సూర్యాపేట ప్రాంతానికి ఇప్పటికీ ఉపయోగంలో ఉంటుందా? అసలు ఏంటంటే ఇది? ఒకసారి మీరు సూర్యాపేటలో ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి దాన్ని క్లారిటీగా చెప్పండి. నాకేంటి అన్నట్లు చందంగా తయారైంది జగదీశ్వర్ రెడ్డి గారి పరిస్థితి. ఈ రోజు నిజానికి గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువలు దొబ్బారు సార్. ఎస్ఆర్ఎస్పి నుండి ఇక్కడ దాకా కాలువలు దొబ్బారు. ఆ కాలువలు దొబ్బడం వల్ల ఏమైందంటే వర్షాలు పడగానే కాలువలలో నీళ్లు రావడం, తర్వాత చెరువులు, కుంటలు అవన్నీ. నిజంగా కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తికి గాని సూర్యాపేటకి గాని రావట్లేవు కూడా. ఎందుకంటే అది నాకు తెలిసి అయితే మెదక్ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత, వరంగల్ కొంత పార్టీకి వచ్చిన తర్వాత తుంగతుర్తికి రావడం అనేది జరగట్లే. ఎప్పుడైతే వర్షాలు పడతాయో నిజంగా దేవుడు ఆయనకు ఒక కరుణించినట్లుగా వర్షాలు మాత్రం విపరీతంగా పడుతున్నటువంటి సందర్భాల్లో ఈ కాలువల్లో నిండడం, ఆ ఓవర్ఫ్లోలో నిండడం, ఈ కాలువల ద్వారా వచ్చినటువంటి నీళ్లు చెరువులు నింపితే ఆటోమేటిక్ గా సీపేజ్ వాటర్ పెరిగి ఆ బోర్లలో నీళ్లు రావడం, పంటలు పండడం జరుగుతుంది తప్ప నాకు తెలిసి అయితే ఈ రోజుకి కూడా సార్ నేను చెప్తున్నాను, మీకు కూడా కనిపిస్తున్నది, మా ఊర్లలో అయితే తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్త. అసలు తాగునీరు అనేది వీళ్ళు ఇంటింటికి నల్లాలు ఇవన్నీ చెప్తారు కదా, ఈ రోజు కూడా క్యాన్లలో నీళ్లు కొనుక్కోవాలి మేము. ఈ రోజు కూడా మేము డబ్బాల నీళ్లు కొనుక్కోని తాగాల్సిందే తప్ప అంత ఏమంటారు చూడు, వీళ్ళు హైజీనిక్ వాటర్ అయితే ఇవ్వట్లేరు సార్. దానికోసం 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 50,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ ద్వారా వెచ్చించినటువంటి సందర్భం మనకు తెలుసు. కానీ అదైతే సార్ నిరర్థకమైనటువంటి ప్రాజెక్ట్ ఏదంటే కాళేశ్వరం, మిషన్ భగీరథ. కాళేశ్వరం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి 1,30,000 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఈ రోజు వరకు ఎంత ఎకరా
ప్రధానంగా మీరు చెప్పింది ఇక్కడ కాళేశ్వరం నీళ్లు సూర్యాపేటకు తుంగతుర్తికి రావడం లేదు. కరెక్ట్. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట తుంగతుర్తికి కాదు, ఎక్కడికి రావట్లేదు. వాళ్ళు తీసుకొని వచ్చి కొండపోచమ్మ సాగర్ లో నింపిండ్రు, కొండపోచమ్మ సాగర్ చూపిస్తున్నారు అట్లా. కానీ కొండపోచమ్మ సాగర్ నీళ్లు అక్కడ కింద ప్రాంతాలకు ఎక్కడ రావట్లేదు. మల్లన్న సాగర్ నీళ్లు కాలువలోంచి పొలాలకు రావట్లేదు. ఇక్కడ కాళేశ్వరం నీళ్లు పొలాలకు వచ్చినటువంటి పరిస్థితే లేదు. కేవలం కాళేశ్వరం జలాలు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినా, ఎర్రబల్లిలోని కొంత ప్రాంతానికి పోయినాయి తప్ప మిగతా ప్రాంతాల కాలువలు తవ్వి నీళ్లు పోయినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ లేదు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు 1,00,000 జన హారతి అని చెప్పి 1,00,000 జనాలను తీసుకొచ్చి హారతులు ఇస్తా ఉన్నామంటే ఇదన్నీ దశాబ్ది ఉత్సవాలను ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ప్రభుత్వం లబ్ధి పొందే విధంగా ప్రయత్నిస్తున్నట్టుగానే అనిపిస్తా ఉన్నది. రజనీ గారు చెప్పినటువంటి మాటలు కూడా స్పష్టంగా అర్థమైంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ ధరణి లాంటి దరిద్రాన్ని కూడా తెచ్చి ప్రజల నెత్తిన పెట్టినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అంశాన్ని కూడా రజనీ గారు మన దృష్టికి తీసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇది ఈ రోజు ఎదురుగా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని తన విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి అనేక అంశాలపైన స్పందించినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి రజనీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదురుగా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.